ఆయిల్ ఫామ్ పంట రైతులను ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుందని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, జిల్లా పట్టు మరియు ఉద్యానవన శాఖ అధికారిని సువర్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కృక్ మండల రైతు వేదికలలో రైతులతో ఆయిల్ ఫామ్ సాగు సమస్యలపై జిల్లా వ్యవసాయ అధికారి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ పంటను ఉద్దేశించి రైతులతో మాట్లాడుతూ మండలంలో రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు మొగ్గు చూపడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు రైతులకు శుభసూచకమని, ఈ సాగులో దళారీ వ్యవస్థ ఉండదని అన్నారు. ఆయిల్ ఫామ్ వచ్చేసి రైతులు సమస్యలు ఏముంటాయంటే, మొదటి 2వ సంవత్సరంలో కొమ్ము పురుగుల బెడద ఒకటి ఉంటుంది. మొదటి సంవత్సరం మొక్క పెట్టినాక భూమిలో 3 నెలల వరకు ఎటువంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. 3 నెలల తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ఎరువులు వేయాలి. ఏది? యూరియా, ఎస్ఎస్పి, ఎంఓపి, లేకపోతే యూరియా, డిఏపి, ఎంఓపి, ఇవి 3 వేయాలి. మళ్ళీ ఇవి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలని మెగ్నీషియం, బోరాన్, ఇవి 2 ఉంటాయి. ఇవి మొదటి 2 సంవత్సరాలు 6 నెలలకు ఒకసారి వేసినా సరిపోతుంది. 3వ సంవత్సరం నుంచి ఇవి కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి వేసుకోవాలి. మొదటి సంవత్సరము, 2వ సంవత్సరం 6 నెలలకు ఒకసారి. మళ్ళీ పశువుల ఎరువు అనేది కంపల్సరీ ప్రతి సంవత్సరానికి కనీసం ఒకసారి వేసుకోవాలి. ఎప్పుడు వరకంటే 3 సంవత్సరాలు కంపల్సరీగా వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే భూమిలో వాటర్ నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. మనం ఇచ్చే ఈ యూరియా, ఎస్ఎస్పి ఏదైతే ఎరువులు ఉన్నాయో, కెమికల్ ఫెర్టిలైజర్, అది భూమిలో నిలుపుకొని అది కరిగి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన రైతులకి ఏమైనా సందేహాలు, సలహాలు మన ఆయిల్ సైంటిస్ట్ గారు శంకర్ సార్ గారు వచ్చారు. మీకు ఈ తోటకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూర్చున్నాం ఊరికే చెప్పి లేకపోతే మాకు ప్రయోజనం ఉంటుంది, మీకు ప్రయోజనం ఉంటుంది. దయచేసి మీరు ఎంత మాట్లాడితే అంత బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే ప్రభుత్వము మేము కొన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే వరి కాకుండా ఆరుతడి పంటలు అంటే కంది కావచ్చు, పెసర్లు కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, లేకపోతే పెసర్లు, మినుములు, ఇవన్నీ కూడా పంటలు పండిస్తే ఒక వరే కాకుండా అన్ని రకాల పంటలు పండిస్తే మనము అన్నీ మన దగ్గర ఉంటాయనేది ఒక ఉద్దేశం ఉంటే. కానీ మనకున్న బాధ ఏంటంటే కోతులు పెడతారు. ఎవరు ఏ పంట చెప్పినా కానీ ఫస్ట్ అడిగేది ఏంటి? కోతులు వచ్చి మొత్తం తీసుకుపోతున్నాయి, ఏం ఉంచట్లేవు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. మనకు దాన్ని తట్టుకునేది ఇది. ఇంకొకటి ఏదైనా వరి కావచ్చు, లేకపోతే ఇంకేమైనా మామిడి తోటలు కావచ్చు, ఇంకేమైనా తోటలు కావచ్చు, 2వ పంటకు సందర్భంలో మనకు మార్చి, ఏప్రిల్, మేలో రాళ్ళ వర్షాలు పడిపోయి మొత్తం రాళ్ళతోటి ఉన్న పంట మొత్తం చేతికొచ్చే పంట నాశనం అవుతుంది. దీనికి ఆ సమస్య లేదు. మేడం చెప్పినట్టు దొంగలు ఎత్తుకుపోయే సమస్య లేదు. 15 రోజులకు ఒకసారి మీ అకౌంట్లో, అంటే మీరు మనం చిన్న రైతులు కానీ 2 పెద్ద రైతులు ఉంటే వైట్ మనీ అవసరం చాలా మంది. సో వైట్ మనీ లాగా బాధ్యత మీ అకౌంట్లో, వైట్ మనీ లాగా మీ అకౌంట్లో డబ్బులు 15 రోజులకు ఒకసారి తీయగానే వెంటనే మీ అకౌంట్లో బ్యాంకులో జమ అయ్యారంటే ఖచ్చితంగా మన అకౌంట్లో జమ అవుతా ఉంటుంది 3-4 డేస్లోనే. ఇప్పుడు రేట్ కూడా సార్ వాళ్ళు అందరు చెప్తారు, రేట్ కూడా చాలా మంచి రేట్ ఉంటుంది. ఇది పెరుగుతుందని నాకు తెలిసి. అంటే మేడం చెప్పినట్టు ఏంటంటే అవసరము చాలా ఎక్కువ ఉన్నది, మనం పండించేది చాలా తక్కువ ఉన్నది. దాన్ని రీచ్ కావాలంటే, దానికి పోవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ఇంకా అందుకోసం అని చెప్పేసి అన్ని రాష్ట్రాలు ముందు గుర్తున్నాయి, దాంట్లో మన తెలంగాణ ఎక్కువ ముందు గుర్తున్నాయి. సో మనం ఇంకా అనుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. అర్థమైండొచ్చు మీకు అందరికీ. అందరూ అతి తక్కువ అంటే 2-3 ఎకరాల్లో కూడా పెట్టిన వాళ్ళు రైతులు ఉన్నారు. దయచేసి మన చుట్టుపక్కల రైతులు కూడా అందరూ పెట్టేటట్టు ఉంటే మనకి ఎక్కువ ఏరియా వస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది మనకు కూడా. 2-3 ఎకరాలకి ఏమన్నా